మన దగ్గర 30 కూడా ఉందండి. వాటిలో అన్ని రకాలు ఉన్నాయి. టీమ్ బాత్లు ఉంటాయి మంత్లీ ఒకసారి. మెయింటెనెన్స్ దసరా కానుండి 30 కోళ్ళకి వచ్చేసరికి ఎట్టా కాదనుకున్న 3.5 లక్షలు 4 లక్షల వరకు అవుతుందండి. సందీప్ చల్లసాని అండి, మాది బట్టలపామారు, మోవ మండలం, కృష్ణా జిల్లా. ఇప్పుడు సంక్రాంతికి మా వైపు బాగా కోడి పందాలు అనేది బాగా వేస్తారు కాబట్టి ఎవరి కాలం సరదాగా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరం వస్తారు కాబట్టి మేము అట్లా పండగకి వేసుకుంటాము. మాది ఇక్కడ కూచిపూడి దగ్గర వేస్తాం సరదాగా అందరం సంక్రాంతి సంబరాల్లో. వీటికి డైలీ పొద్దున్నే కైమా 10 మళ్ళీ లోపల వేసేటప్పుడు కల్లి కొట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం. మళ్ళీ ఈవినింగ్ పూట మ్యాథ్తో పాటు దానిమ్మకాయ గింజలు అవన్నీ వేస్తాము. మళ్ళీ పొద్దున్నే 4:35 కల్లా వాటికి వాకింగ్ ఉంటుంది కంటిన్యూగా. ఒక్కో దానికి 10 minutes వాకింగ్ ఉంటుంది. వీక్లీ ట్వైస్ స్విమ్మింగ్ ఉంటుంది. అంత అయినాక మళ్ళీ ఇందాక మీరు చూసినట్టు స్టీమ్ బాత్లు ఉంటాయి మంత్లీ ఒకసారి. శాఖ అని చెప్పి పెనం మీద డ్రైగా విత్ క్లాత్ ఇస్తాం అనమాట, వాటికి మసాజ్ టైప్లో. కాబట్టి అవన్నీ కూడా బాగుంటాయి, కోల్డ్ ఫ్రీగా ఉంటాయి. ఇక కోల్డ్ విషయానికి వస్తే ఇక అందరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా అందరం పాల్గొంటాము. అందరూ రండి, అందరూ ఎంజాయ్ చేయండి, పండగకి హ్యాపీగా వెళ్ళండి. మన దగ్గర 30 కూడా ఉందండి. వాటిలో అన్ని రకాలు ఉన్నాయి. వాటిలో 8 రకాలు ఉన్నాయి మన దగ్గర. వాటిలో మీరు చూసినటువంటి అబ్రాసు, పాల అబ్రాసు, నెమిలి, కోడికాకి, సీతువ, తెల్ల నెమిలి, కోడి డాగ, కాయ డాగ, ఇవి మన దగ్గర ఉన్నాయండి. అన్నీ మంచి పందాలు వేద్దామని చూస్తున్నాం. మరి ఎంతవరకు ఉంటుందో చూడాలి. కొంతమంది అవన్నీ రంగులు ఇవన్నీ చూస్తారండి. మనం ఏంటంటే మనకి ఏది నచ్చితే దాని పోట్లాట ప్రకారం అవతల దాన్ని దింపిన దాన్ని బట్టి మనం కూడా అదే రంగు ఉంటే అదే పెడతాం. లేకపోతే దానికన్నా సైజు గలది కొంచెం ఏకదిట్టమైంది మనం పెడతాం అనమాట. అట్లా దాన్ని బట్టి దింపుకుంటాం. మ్యాక్సిమం మొత్తం అన్నీ దొడ్డోయి దింపుతామండి. లేని పక్షంలో చింతలపూడిలో జయబాబు గారు అని ఉన్నారు, ఆయన దగ్గర పట్టుకొస్తాము. మళ్ళీ మేతల ఆటలకు వచ్చేసరికి అల్లూరు సుబ్రహ్మణ్యం రాజు గారని ఏఎస్ఆర్ గారు అంటారు, ఆయన భీమవరం. ఆయన పర్యవేక్షణలోనే మేమందరం కూడా, జయబాబు గారు ఆయన, వీళ్ళు ఇద్దరు చెప్పినట్టు మేతలు కానీ మెడిసిన్స్ కానీ బ్రీడింగ్ సెటప్ కానీ మొత్తం అంతా. మెయింటెనెన్స్ దసరా కానుండి 30 కోళ్ళకి వచ్చేసరికి ఎట్టా కాదనుకున్న 3.5 లక్షలు 4 లక్షల వరకు అవుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో 3.5 లక్షల లోపైతే అవ్వదు, 3.5 లక్షల పైనే అవుద్ది. అది కాకుండా కుర్రాళ్ళకి మెయింటెనెన్స్ కానీ మనిషికి జీతాలు ఒక్కొక్క మనిషి 18,000 20,000 జీతం అవన్నీ పెట్టుకుంటే కానీ కాకపోతే లీగలైజ్ అయ్యి ఉంటే బాగుంటుంది. మనకు కూడా జల్లికట్టు టైపులో. కాకపోతే అది మరి ఎప్పుడు అవుద్దో చూడాలి మనం కూడా.